చేసినటువంటి ముఖ్య అతిథులు ఆత్మీయ అతిథులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు రావిపల్లి రాంబాబు. రావిపల్లి అన్నది నా తెరనామధేయం. నేను ఒక చిన్న దర్శకుడిని, ఒక యాక్టర్ని, ఒక 70 సినిమాల్లో వేషాలు వేసిన వాడిని. గత 30 సంవత్సరాలుగా సామాజిక సేవలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది నేను. ఇంతవరకు నాకంటూ ఒక ట్రస్ట్ని పెట్టలేకపోయాను. కొంతమంది పెద్దల ఆశీస్సులతో, కొంతమంది మిత్రుల సహాయ సహకారాలతో, సలహాతో ఈరోజు ఒక ట్రస్ట్ని ప్రారంభించడం కోసం ఇక్కడ సమావేశం అవడం జరిగిందండి. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఒక మంచి అకేషన్ పురస్కరించుకొని సామాజిక సేవలో విద్య, వైద్య, వ్యాపార రంగాల్లో నిష్ణాతులైనటువంటి కొంతమంది పెద్దల్ని పిలిచి ఈరోజు మహాత్మా గాంధీ ప్రశంసా పురస్కారాలు అన్న పేరుతో మేము ఈ అవార్డుల కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ట్రస్ట్ పేరు గిఫ్ట్ ఫౌండేషన్. గిఫ్ట్ అంటే బహుమతి, అంటే సమాజానికి ఒక గిఫ్ట్ లాగా మేము ఉండాలి అన్న ఉద్దేశంతో గిఫ్ట్ ఫౌండేషన్ అని రిజిస్టర్ చేయడం జరిగిందండి. అలాగే గ్రీన్ ఇండియా ఫోకస్ ట్రస్ట్ అని దాని ఒరిజినల్ నేము. అంటే గ్రీన్ ఇండియా కోసం ఈ ట్రస్ట్ అనేక రకాల కార్యకలాపాల మీద ఫోకస్ పెడుతుంది అన్న ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ని తీసుకొని మేము ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ గిఫ్ట్ ఫౌండేషన్ అనేటువంటి ట్రస్ట్ లాంచ్ కార్యక్రమానికి మీరు ఇప్పుడు ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో మొట్టమొదటి అంశంగా నా ట్రస్ట్ మెంబర్ని మీకు మేము పరిచయం చేయదలుచుకున్నాను. నా పేరు మీకు చెప్పాను, రావిపల్లి. నేను దీనికి మేనేజింగ్ ట్రస్టీని. అలాగే నా వైఫ్ ఆర్ కృష్ణవేణి, ఆమె కో ఫౌండరు. తన వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నా పెద్ద కుమార్తె రావిపల్లి సుధీర ఒక ట్రస్టీ, చిన్న కుమార్తె రావిపల్లి శౌర్య మరొక ట్రస్టీ, అలాగే మా అల్లుడు ఏ దినేష్ ఆయన ఒక ట్రస్టీ. వీరిని వేదిక మీదకి వచ్చి మీ ఆశీస్సులు అందుకోవాల్సిందిగా కోరుతున్నా. అలాగే ఈ సభకి అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు శ్రీ రేలంగి నరసింహారావు గారు, అలాగే శ్రీ తమ్మారెడ్డి వరదరాజు గారు, అలాగే బసిరెడ్డి గారు, అలాగే NITHM డైరెక్టర్ గారు అయినటువంటి చిన్నమరెడ్డి గారు, SM మాలి గారు, డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు, మరియు నా ఫ్రెండ్ మరో డైరెక్టరు చంద్రమహేష్ గారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఈ పెద్దల ఆధ్వర్యంలో మనం గాంధీ మహాత్ముడికి ముందు దీపాలంకరణ చేసి కార్యక్రమాన్ని ముందుకు ఆవిష్కరించబోతున్నాం పెద్దల చేతుల మీదుగా.
గాంధీ గారిని గుర్తు చేసుకునే మనుషులు కూడా ఇంకా ఉన్నారంటే ముందు సంతోషంగా ఉంది. అంటే ఎంతవరకు మర్చిపోవటానికి ప్రయత్నం చేస్తున్నారు, మరిపిస్తానికి కూడా ప్రయత్నం చేస్తున్న రోజులు. గాంధీ కాదు మహాత్ముడు కాదు, గాడ్సే మహాత్ముడు అనే రోజుల్లోకి వచ్చేసాం ఇప్పుడు ప్రస్తుతం. ఈ పరిస్థితుల్లో ఇంకా రావిపల్లి రాంబాబు గిఫ్ట్ ఫౌండేషన్ వారు గాంధీ జయంతి సందర్భంగా నిష్ణాతులైన కొంతమందిని సన్మానించుదాం అని ఒకటంటే, సన్మానం మాట దేవుడిగానే ముందు గాంధీ గారిని తలుచుకుంటున్నాం, అదే చాలు. సంవత్సరానికి ఒకసారన్నా గాంధీ గారిని అన్నా తలుచుకునే అవకాశం అన్నా వస్తుందని చెప్పి సంతోషంతో ఇక్కడికి వచ్చాం. గాంధీ గారు ఏం చేశారని మనం చెప్పుకోవటానికి, గాంధీ గారి గురించి 4 ముక్కలు అన్నారు, ఆయన గురించి మనం చెప్పాల్సింది లేదు, ప్రతి అందరికీ తెలిసిందే అది. అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా ఇవాళ బర్త్డే. సో ఆయన కూడా ఈ దేశానికి చాలా సేవ చేశారు, ఆయన కూడా గుర్తు చేసుకునేదే సందర్భంగా. అలాగే ఈ గిఫ్ట్ ఫౌండేషన్ నిష్ణాతులైన వాళ్ళని ఎప్పటికప్పుడు గుర్తించి సరైన సన్మానాలు చేస్తారని, చెయ్యాలని ఈ ఆలోచన వచ్చినందుకు ఈ ఫౌండేషన్ వారిని నేను అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రసిద్ధ దర్శకులు 80 సినిమాల పైన తీశారు ఆయన, వారు శ్రీ రేలంగి నరసింహారావు గారు. వారి ఆశీస్సులు మాకు అందించాల్సిందిగా కోరుతున్నాను. వారు మా ట్రస్ట్కి గౌరవ సలహాదారుగా కూడా ఉండాలని చెప్పి మేము మనసా వాచ కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. సభా వేదిక మీద ఉన్న అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ, సభా వేదిక ముందు ఉన్నారు నాకంటే పెద్దలు అందరూ కూడా, వారికి వచ్చినటువంటి అతిథులకి, ఈరోజు పురస్కారాలు తీసుకుంటున్న వారికి పేరు పేరున నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ఇదివరకు చిన్నప్పుడు మేము గాంధీ జయంతి అనగానే ముందు గాంధీ జయంతి, గాంధీ గారిని వదిలేసి హాలిడే వస్తుంది ఆ రోజు అని సంతోషించేవాళ్ళం మేము చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో. నిజంగా రేపు 2వ తారీఖు రా స్కూల్ లేదురా అని అనుకునేవాళ్ళం. కానీ గాంధీ గారి విలువ మాకు ఎప్పుడు తెలిసిందంటే, మాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత గాంధీ గారి గురించి తెలిసిందండి. ఓహో, ఇంత గొప్ప వ్యక్తి కాబట్టి ఆయనది హాలిడే ఇస్తున్నారు, లేకపోతే ఈరోజు మనం ఒక బ్రిటిష్ వాళ్ళ చేతుల సంఖ్యల్లో మనం ఉండేవాళ్ళం బానిసలుగా. ఈరోజు మనం బానిసలుగా లేవండి. మనం కూడా మన నమస్కారాలు పెట్టించుకుంటున్నాం మనం అందరం కూడా. అది ఎవరి దయ అండి? కేవలం గాంధీ గారి దయ వల్ల. అటువంటి గాంధీ గారు జయంతి రోజు ప్లస్ ఇంకో మహానుభావుడు మనకు తక్కువ కాలం ప్రధానమంత్రిగా చేసినా కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు, వారిని మర్చిపోలేం కూడానండి. వారిది కూడా ఈవేళ జయంతి. ఈ ఇద్దరు జయంతే కాకుండా 75 years ఆఫ్ స్వాతంత్ర్యం వచ్చింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ టైంలో మా రావుపల్లి రాంబాబు గారికి వచ్చినటువంటి గిఫ్ట్ ఫౌండేషన్ ఐడియా నిజంగా గ్రేట్ సార్, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మోదీ గారు చెప్తూ ఉన్నాడు ఆజాదీ కా అమృతోత్సవ్ అని, దాన్ని మీరు సఫలీకృతం చేశారు. నిజంగా కూడా చెప్పాలంటే నిజంగా నిష్ణాతులైనటువంటి వారికి నిజంగానే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే మాలాంటి వాళ్ళం కూర్చున్నప్పుడు ఇక్కడ వాడి నిష్ణాతులకి ఇస్తున్నటువంటి అవార్డుని చూసుకుని వాళ్ళు ఏం చేశారు, ఎందుకు అవార్డు ఇస్తున్నారు అని చిన్నవాళ్ళు కూడా, బాలలు కూడా తెలుసుకుని, ఓహో మనం ఈ మార్గంలో వెళితే మనల్ని కూడా సమాజం గౌరవిస్తుంది, ఇలాంటి గిఫ్ట్ ఫౌండేషన్ చాలా అసోసియేషన్స్ మనల్ని గౌరవిస్తాయి అని ఒక అభిప్రాయం వాళ్ళల్లో ఏర్పడుతుందండి, యంగ్స్టర్స్లో కూడా. నిజంగాను ఇటువంటి సంస్థను స్థాపించి ఈరోజు మీరు ఆవిష్కరించి మంచి రోజుని నిష్ణాతులు సన్మానించడం నిజంగా కూడా ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. మీ గిఫ్ట్ ఫౌండేషన్ యొక్క సభ్యులకు, దాని యొక్కకి సపోర్ట్ ఇస్తున్నటువంటి వ్యక్తులకి పేరున నేను నిజంగా కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ అవకాశం కలగజేసిన నాకు గిఫ్ట్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ డైరెక్టర్ శ్రీ చిన్నంరెడ్డి గారు, ఐఏఎస్ ఆఫీసర్ అయిన, మా మీద ఎంతో అభిమానంతో ఈ సభకి ఇచ్చేశారు. వారిని వారి ఆశీస్సుల్ని మాకు అందించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సభకు నమస్కారం అండి. నేను ఐఏఎస్ కాదు, నేను బేసికల్ ఆమె ప్రొఫెసర్. నిత్యం అనేది గచ్చిబౌలిలో ఉంది.
అండ్ ఈ గాంధీ జయంతి సందర్భంగా ఈ గిఫ్ట్ ఫౌండేషన్ స్టార్ట్ కావడం చాలా మహోన్నత విషయము. మేమేం సపోర్ట్ చేస్తామంటే మా దగ్గర స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నడుస్తుంటాయి. చాలామంది అనాథ పిల్లలు ఉంటే వాళ్ళకు చెప్పడము, ఇంకోటి విధవలు ఉంటే వాళ్ళకు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా 21 రోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి జాబులు ఇవ్వడం జరుగుతుంది. తప్పక మేము గిఫ్ట్ ఫౌండేషన్ కూడా కలిసి కట్టుగా మనం ఒక సాయం చేయగలుగుతాం. తప్పక దానికి ఎల్లప్పుడూ మేము డిపెండ్ కావాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్, మాలి సాబ్ who is Assistant Director in Government of India to bless us, sir. नमस्कारम. आज गांधी जयंती और आज़ादी का 75 साल का अमृत महोत्सव के उपलक्ष्य में मैं आप सब लोगों को हार्दिक बधाई देता हूं. मैं SM अली, असिस्टेंट डायरेक्टर मिनिस्ट्री ऑफ टेक्सटाइल्स हैदराबाद से हूं. और आप आज ये जो प्रोग्राम जो गिफ्ट फाउंडेशन के द्वारा किया गया है, बहुत अच्छा प्रोग्राम किया है. मैं पहली बार किसी इस टाइप के प्रोग्राम में को अटेंड किया मैंने. और यहाँ पर बहुत सारे आर्टिस्ट हैं, सीनियर डायरेक्टर्स हैं, फिल्म डायरेक्टर्स हैं, एक्ट्रेस हैं, सिंगर्स हैं. तो मैं पहली बार इस टाइप के प्रोग्राम को अटेंड किया मैंने और मुझे बहुत खुशी हुई. और ये जो रंगाराम प्रोग्राम किया है आज जो अपने एंटरटेनमेंट का, बहुत अच्छा प्रोग्राम है, बहुत बढ़िया रहा ये. हमारे जो एग्जीबिशन और गांधी सिल्क बाज़ार और क्राफ्ट बाज़ार जो लगाए जाते हैं उसके अंदर एक कल्चरल प्रोग्राम भी होता है. तो अगर आप लोगों का सहयोग मिलेगा तो हम उस प्रोग्राम में इन आर्टिस्ट को ज़रूर इनवाइट करेंगे. और आपने मुझे जो यहाँ पर इनवाइट किया उसके लिए बहुत बहुत धन्यवाद, शुक्रिया. और आप सभी लोगों को मिनिस्ट्री ऑफ टेक्सटाइल्स की तरफ से बहुत बहुत धन्यवाद. ऑल द बेस्ट. आपका सपोर्ट हमको जरूर होना चाहिए. जरूर जरूर, फुल सपोर्ट. थैंक यू सर, थैंक यू वेरी मच. अब गवर्नमेंट ऑफिसर हूँ तो मैं थोड़ा सा एक छोटी सी अगर 2 मिनट और ले लेता हूँ, आपको स्कीम्स थोड़ी सी बता देता हूँ कि ये जो फिल्म लाइन है इसके अंदर हैंडीक्राफ्ट के बगैर तो काम चलता नहीं है. कई होर्डिंग्स बनते हैं, पेंटिंग होती है, हैंडीक्राफ्ट के जो जरी, एम्ब्रॉयडरी, ज्वेलरी, बहुत सारी डिज़ाइनर्स होते हैं, वो तो होते हैं, उसके बगैर तो काम चलता नहीं है. तो हमारा डिपार्टमेंट कहीं ना कहीं से आप लोगों से जुड़ा हुआ है. तो आपके इसमें अगर कोई हैंडीक्राफ्ट आर्टिजन्स हैं और वो हमारे डिपार्टमेंट से रजिस्टर्ड होना चाहते हैं तो उनको एक गवर्नमेंट ID कार्ड मिल जाएगा एज ए आर्टिजन. तो अगर कोई अप्लाई करना चाहें तो वेलकम. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ శ్రీ బసిరెడ్డి గారిని వారి ఆశీస్సులు అందించాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు రాంబాబు గారు. థ్యాంక్ యూ సార్. ఇకపోతే నేను పెద్దలు రేలింగి గారు కానీ తమ్మారెడ్డి గారు కానీ మాట్లాడినంత అద్భుతంగా మాట్లాడలేను. కానీ వాళ్ళు చెప్పినవన్నీ ఏకీభవిస్తూ నిజంగానే ఈరోజు గాంధీ మహాత్మున్నే మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో డిజిటల్ మీడియాస్లో చూస్తూ ఉంటాను, గాడ్సే జిందాబాద్ అనే కాలం వచ్చేసేసింది. ఇట్స్ అన్ఫార్చునేట్. సో అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారిని కూడా తలుచుకునే రోజు ఈరోజు. ఇకపోతే వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను ఎలాగూ మంచిగా మాట్లాడలే, అంత అద్భుతంగా మాట్లాడలేను కనుక ఒక్కటి మాత్రం చెప్పిపోతాను. ఇదే మహాత్మా గాంధీ ఈరోజు తెలంగాణకు వచ్చి ఎమ్మెల్యేనన్నా ఎంపీకన్నా నిలబడితే డిపాజిట్ కూడా రాదండి. అలాంటి పరిస్థితికి వచ్చేసేసాం మనం. దొంగలకి వేరే. సో డిపాజిట్ రాదు తప్పనిసరిగా. సో ప్లస్ గిఫ్ట్ ఫౌండేషన్ ఏదైతుందో ఇట్స్ ఏ వెరీ గుడ్, మంచి ఆలోచన. దానికి సాధ్యమైనంత కూడా నేను కూడా సహకారం చేయడానికి నేను మాట్లాడుతాను రాబాబుతో. ప్రతి సంవత్సరం ఇలా కంటిన్యూ అవుతూ ఉండాలి కనుక అంతో ఇంతో అందరూ కొంచెం చేయూతనిస్తే ఇలాంటి మహా కార్యక్రమం జరుగుతుంది. అద్భుతమైన వ్యక్తులకు సత్కారం చేసుకునే అవకాశం దొరుకుతుంది కనుక తప్పనిసరిగా మీకు సహకరిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బసిరెడ్డి గారు. సునీల్ కుమార్ రెడ్డి గారు వారి ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు గొప్ప వ్యక్తులను తలుచుకోవడం కోసం ఒకరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి. రోల్ మోడల్స్ని మనం గుర్తెందుకు తెచ్చుకోవాలి అంటే అలా మనం కూడా అవ్వాలి అనే ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వటం కోసమే ఈరోజు
రాంబాబు గారు స్టార్ట్ చేసిన ఈ గిఫ్ట్ ఫౌండేషన్తో ఇంకొంతమంది రోల్ మోడల్స్ని సమాజానికి పరిచయం చేయాలనుకుంటున్నారు. అది చాలా మంచి ఆలోచన సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఎవరైనా సమాజానికి ఉపయోగపడితే సమాజం వాళ్ళని గుర్తుంచుకుంటుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణే ఈరోజు గాంధీ గారిని ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం గుర్తుపెట్టుకోవడం. ఆయన మన మధ్య లేకపోయినా కానీ ఆయన స్పిరిట్ కానీ ఆయన కాన్సెప్ట్ కానీ ఆయన థాట్ని కానీ ఈ రోజుకి, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ ఎవరైనా గొప్ప కార్యక్రమం చేస్తే వాళ్ళని సమాజం గుర్తించాలి, హర్షించాలి అన్న విషయాన్ని తెలియజేయడం కోసమే బహుశా ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని సార్ టేకప్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. మంచి ఆలోచన. సమాజానికి ఉపయోగపడే అందరినీ కూడా గౌరవించుకోవాల్సిన బాధ్యత సమాజానిదే. ఆ పని చేస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరో దర్శకులు చంద్రమహేష్ గారు. అందరికీ నమస్కారం అండి. ఈ రాంబాబు గారు గిఫ్ట్ ఫౌండేషన్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఒక స్ఫూర్తిదాయకం ఇది. మహాత్మా గాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి పెద్దలందరూ చెప్పారు. వాళ్ళు మన స్ఫూర్తితోటి మనం ముందుకెళ్తున్నాం. వాళ్ళగా మనం గొప్ప త్యాగాలు చేయకపోవచ్చు, కానీ చిన్న సేవ సహాయం చేయాలని నిర్ణయించుకుంటే చాలా గొప్ప విషయం కింద నేను భావిస్తాను. సేవ అన్నది చాలా గొప్ప విషయం అండి. థ్యాంక్స్. ఈరోజు కొంతమంది గొప్పవాళ్ళని పిలిచి, అంటే సామాజిక సేవలో పునీతమైనటువంటి గొప్పవారిని పిలిచి ఈరోజు సత్కరించే అవకాశాన్ని మేము పొందడం జరిగిందండి. అందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అతిథుల్ని కోరి ప్రార్థిస్తున్నాను. బొకేల బదులుగా మొక్కలు ఇస్తున్నాం, ఎందుకంటే పచ్చదనంతో పరిడి వెళ్ళాలని. ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ క్లాప్. We support Green Society. We support the Green Society. We support the Green. We support the Green Society. 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 థ్యాంక్ యూ సార్. తమదైన సేవా తత్పరతతో సామాజిక దేవాలయ ద్వారాలకు వేలాడి చిరు గంటలై సుస్వర ద్వారాలతో చిరు సవ్వడి చేస్తూ ప్రజా దైవార్చన చేసుకుంటున్న పుణ్యమూర్తులు, కారణ జన్మలు ఎందరో ఇంకెందరో. అలాంటి వారే మన ముందున్న ఈనాటి మహాత్మా గాంధీ ప్రశంసా పురస్కార గ్రహీతలు. వారికి ఇది నా హృదయపూర్వక శుభాభినందన మందారమాల. ఇప్పుడు ప్లీజ్ గివ్ దెమ్ బిగ్ క్లాప్. వారందరికీ కొండా విజయ్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. రండి అన్నయ్య. అట్లా మెమెంటోస్ పెద్దకి తమ్మారెడ్డి గారు ఫ్రమ్ మెమెంటీ. ప్లీజ్ గివ్ బిగ్ క్లాప్. ప్రజలకు సేవ చేయడానికి ఆయన ఎన్నుకున్న మార్గాల్లో లయన్స్ క్లబ్ ఒకటి. ఆ సంస్థ ప్రెసిడెంట్గా విశేషమైన ప్రజాసేవ చేస్తున్నారు శ్రీ కొండా విజయ్ కుమార్. తన ట్రస్ట్కు ఎవరి దగ్గర నుంచి ఎలాంటి డొనేషన్లు అంగీకరించబడవు అని ఓపెన్గా బోర్డు పెట్టి తాను మాత్రం అడిగిన వారికి కాదనకుండా డొనేషన్ అందిస్తూ నిజాయితీగా ప్రజలకు సేవలు చేస్తున్న అరుదైన నాయకుడి ఈయన. మహాత్ముడి జయంతి సందర్భంగా శ్రీ కొండా విజయ్ కుమార్ గారికి మహాత్మా గాంధీ ప్రశంసా పురస్కారం అందించగలగడం మా అదృష్టం. గిఫ్ట్ ఫౌండేషన్, ఈఫిల్ లైఫ్ సొసైటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీమతి సుధా జైన్ కేవలం ఒక మోడల్ మాత్రమే కాదు, షో కోచ్ కూడా. అంతేకాదు, ఈమె ఒక సోషల్ యాక్టివిస్ట్. ఎన్నో ఎగ్జిబిషన్స్, హోటల్స్, షోరూమ్ల ప్రారంభోత్సవాలకు హాజరవుతూ మంచి సౌష్ఠవాలతో శరీరాన్ని ఎలా రూపుదిద్దుకోవచ్చో సోదాహరణగా వివరిస్తారు ఆమె. నారీ సమ్మాన్ అవార్డ్, భారతీయ నారీ అవార్డ్, సేవారత్న అవార్డ్, ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, మోస్ట్ ఇన్స్పిరేషనల్ విమెన్ అవార్డ్, విమెన్ అచీవర్ అవార్డ్, ఇలా ఎన్నెన్నో అవార్డులను సాధించారు ఈమె. ఫ్యాషన్ ఇండస్ట్రీలోనూ సామాజిక సేవా రంగంలోనూ వందలాది ప్రశంసలు అందుకున్న శ్రీమతి సుధా జైన్ గారికి మహాత్ముడి జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ ప్రశంసా పురస్కారం అందించగలగడం నిజంగా మా అదృష్టం. గిఫ్ట్ ఫౌండేషన్, ఈఫిల్ లైఫ్ సొసైటీ. ప్లీజ్ గివ్ హెర్ ఎ బిగ్ క్లాప్. అత్తర్ గురురాజు గారికి షాల్తో సత్కరించవలసిందిగా తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని కోరుతున్నాను. అలాగే రేలంగి నరసింహరావు గారితో మెమెంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అటు రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలోనూ ఇటు సినీ పరిశ్రమలోనూ ఘనమైన సేవలు అందిస్తున్న వ్యక్తి అత్తరి గురురాజు గారు. తెలంగాణలో చిన్న పట్టణంలో రైతు కుటుంబంలో పుట్టిన గురురాజ్ 1990లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒక చిన్న మార్కెటర్గా తన వృత్తిని ప్రారంభించాడు. అంచెలంచెలుగా తనదైన సేవా దృక్పథంతో నిజాయితీతో పైకి వచ్చారు. అనతి కాలంలోనే
ఒక గొప్ప రియల్టర్గా ఆయన తనను తాను మలుచుకున్నారు. సుఖీభవ అని తన సంస్థకు ఆయన పేరు పెట్టడంలోనే ప్రజలందరి సుఖాన్ని ఆయన ఎంతగా కోరుకుంటున్నారో మనకి ఇట్టే అవగతం అవుతుంది. ప్రజలను ముందుండి నడిపించడం అంటే అంత తేలికైన విషయం కాదు. వారికి ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందించడం నాయకుల లక్షణం అంటారు ఆయన. సినీ రంగంలో కూడా ఆయన నిర్మాతగా కాలు పెట్టారు, మంచి మంచి సినిమాలు తీశారు, ప్రముఖ నిర్మాతగా ఎదిగారు. కరోనా సమయంలో ప్రజలకు ఎనలేని సేవలు అందించారు. నిరుపేదలకు, వలస కూలీలకు గడప గడపకు తిరిగి మరీ సహాయం చేశారు. సినీ కళాకారులకు కూడా ఎంతో సహాయపడ్డారు. ఇల్లు లేని వారికి ఇల్లు అందించే సదుద్దేశంతో అతి తక్కువ ధరకు ఇల్లు కట్టించే 13 మెగా వెంచర్లను ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా పూర్తి చేసి సుఖీభవలో పెట్టుబడి సుఖమైన జీవితాన్ని నికార్సైన గ్యారంటీ నిరూపించారు. ఆయన చేసే దాన ధర్మాలకు కొదవలేదు. సహాయం కోసం అర్థించే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా సహాయపడే దాతృత్వం ఆయన సొత్తు. ఈరోజు ఒక మహాత్ముడి అవార్డు గిఫ్ట్ ఫౌండేషన్ ద్వారా మా రాంబాబు గారి బృందంతో అందుకోవడం చాలా అదృష్టం. ఈరోజు మహానుభావుడి బాటలో ఎంతమంది నడుస్తున్నారో పక్కన పెడితే ఆ మహానుభావుడు చూపించాడు కాబట్టే ఆ మార్గంలో ఇంకా అక్కడక్కడ మనకు ఒక మంచి హృదయంతో సాటి మనిషికి సహాయం చేయాలి అనే ఒక సంకల్పం ఈ రోజుకి కూడా కలుగుతుంది అని అంటే ఆ మహానుభావుని వల్లనే. వాస్తవంగా ప్రపంచం మొత్తం కుదేలైనటువంటి ఒక విపత్తు కరోనా సమయంలో ప్రపంచంలో సాటి వారికి హెల్ప్ చేసే మనస్తత్వం ఉన్నటువంటి మనుషులు ఎవరన్నా ఉన్నారు అని అనుకుంటే అది ఇండియనే అని చెప్పి నిరూపించినటువంటి ఇండియన్స్ మనం. ఒక సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు తనకు తోచినటువంటి సహాయాలు చేసుకుంటూ వెళ్ళాం. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి మేము సాటి మనిషికి సహాయం చేస్తున్నాం కాబట్టి అంచెలంచెలుగా ఎదిగాం. మొన్న కరోనా టైంలో 22,000 మందికి నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి గల కారణాలు ఆ భగవంతుడు ఒక దిక్కు శక్తి అయితే పంచ సంకల్పం ఏదైతే ఉందో అది నేర్పింది ఆ మహానుభావుడు మహాత్మా గాంధీ గారు. కాబట్టి ఇంకా మంచి పనులు చేయడానికి ఆ మహాత్ముడు మనందరిలో ఉన్నాడు. ఆ హృదయంతో ముందుకెళ్దాం. మరి ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి గిఫ్ట్ ఫౌండేషన్ రాంబాబు గారు ఇంకా పెద్ద పెద్ద ఫంక్షన్లు చేయాలని చేస్తారని మా సహాయ సహకారాలు ఎప్పుడు మీకు ఉంటాయని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ నమస్కారం. మీ గురురాజు. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర ప్రభుత్వంలోని సాంస్కృతిక మండలిలో అనుకోకుండా చేరారు. పల్లెపల్లి మీరు పెద్దలు కదా, మరెవరే మీ తర్వాత మీ ఎవరైనా. ప్రపంచ తెలుగు మహాసభల సమన్వయకర్తగా, అమెరికాలోని తానా, ఆటా, సిలికాన్ ఆంధ్ర సంస్థల ప్రచారకర్తగా రవి గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈయన ఇంతవరకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో 600కు పైగా వివిధ రకాల రివార్డ్స్ అందుకున్నారంటే అది సామాన్యమైన విషయం కాదు. జర్నలిజం మీద సిద్ధాంత వ్యాసం సమర్పించి ఆయన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందడమే కాకుండా జర్మనీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ పీస్ నుంచి కూడా గౌరవ డాక్టరేట్ స్వీకరించారు. గత 10 ఏళ్లుగా తెలుగు భాషా సంస్కృతి వికాసం కోసం కళ అనే పక్షపత్రిక నడుపుతూ ఉత్తమ జర్నలిస్టుగా పలువురు ప్రశంసలు పొందిన డాక్టర్ మహమ్మద్ రఫీ గారికి ఈరోజు మహాత్ముల జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ ప్రశంసా పురస్కారం అందించగలడం నిజంగా మాకు వరం. సాధారణ కుటుంబంలో పుట్టిన సినిమా మీద ప్రేమ ఉంటే సినిమా రంగంలో రాణించవచ్చు. అది అందని ఆకాశం కాదు, అందుతుంది అంటారు ఉదయకిరణ్. సినిమా మీద ప్రేమతో తన మల్టీమీడియా సంస్థను 2012లో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్గా మార్చి సినిమాకు సంబంధించిన అన్ని కోర్సులకు ఒకే చోట సెక్షన్ ఏర్పాటు చేశారు. బెస్ట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్గా ఎన్నోసార్లు ఈ సంస్థ అవార్డులు సాధించింది. ఈ సంస్థ ద్వారా చాలా ఎక్కువ మంది సినీ పరిశ్రమలో నటులుగాను, టెక్నీషియన్స్గాను స్థిరపడ్డారు. ఇంతవరకు 15 సంవత్సరాల ప్రయాణంలో 3,500 మంది విద్యార్థులను సినీ పరిశ్రమకు చేరువ చేయడం తనకెంతో సంతృప్తిని కలిగించింది అంటారు ఉదయకిరణ్. బాపూజీ జయంతి సందర్భంగా కటకం ఉదయకిరణ్ గారిని మహాత్మా గాంధీ ప్రశంసా పురస్కారంతో సత్కరించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. పెద్దలందరూ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఈయన స్వస్థలం. 1982లో కూచిపూడి నాట్య కళాకారుడిగా రంగస్థలం మీద అడుగుపెట్టిన శ్రీనివాస్ అక్షర దీక్ష, ఎయిడ్స్ అవగాహన సదస్సులు, వీధి నాటికలు విరివిగా ప్రదర్శించారు. దాదాపు 800కు పైగా ఇలాంటి ప్రదర్శనలు ఇచ్చారంటే ఈయనకి ఎంత సత్తా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాటకాల్లో నటించడమే కాకుండా స్వయంగా ఎన్నో నాటక పరిషత్తులు కూడా నిర్వహించారు. హోలీ,
అదిరిందయ్య చంద్రం, బ్రహ్మాస్త్రం, నిన్న నేడు రేపు ఇలాంటి ఎన్నో తెలుగు తమిళ కన్నడ సినిమాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఈయన పనిచేశారు. నిర్మాతగా 10 సినిమాలు కూడా నిర్మించారు. ఈయన తీసిన బంద్ అనే టెలిఫిల్మ్కి 2013లో నంది అవార్డు వచ్చింది. ఈయన రచించిన కూని రాగాలు కవితా సంపుటిని ప్రసిద్ధ తెలుగు సినీ దర్శకులు కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ ఆవిష్కరించారు. ప్రస్తుతం శ్రీనివాస్ కూనిరెడ్డి ఫౌండేషన్ సేవా సంస్థ ద్వారా అనేక కళారంగ కార్యకలాపాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాపూజీ జయంతి సందర్భంగా కూనిరెడ్డి శ్రీనివాస్ గారికి మహాత్మా గాంధీ ప్రశంసా పురస్కారం అందించగలగడం నిజంగా మా అదృష్టం. గిఫ్ట్ ఫౌండేషన్, ఈ ఫిల్ లైఫ్ సొసైటీ, గివ్ హిమ్ ఏ బిగ్ క్లాప్ ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గిఫ్ట్ ఆవిర్భావ సందర్భంగా ఈ ప్రశంస అందజేయడం చాలా సంతోషం. మహాత్మా గాంధీ గారి గురించి మా సుద్దాల అశోక్ తేజ్ గారు శంకర్దాదా జిందాబాద్ అనే సినిమాలో ఒక చిన్న పాట, అంతకంటే ఏం కావాలి బాపు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. దర్శకుడు, నటుడు, ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి సమాజంలో 10 మందితో కలిసిమెలిసి పనిచేస్తారు. ఈయన గ్రామ స్వరాజ్య ఫౌండేషన్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లెర్నింగ్ ఫౌండేషన్, ప్రౌడ్ ఇండియా సొసైటీ, మా తెలుగు తల్లి కల్చరల్ ఆర్గనైజేషన్, గ్రేటర్ హైదరాబాద్ సెటిలర్స్ ఫ్రంట్, తెలుగు సినిమా వేదిక లాంటి ఎన్నో స్వచ్ఛంద సంస్థల సంస్థాపకుడు. సినీ, టీవీ రంగాలలో కౌన్సిల్ మెంబర్గా, ఛాంబర్ మెంబర్గా చిన్న నిర్మాతల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేసే వర్మ అజాత శత్రువు. మహాత్ముడి జయంతి సందర్భంగా విజయవర్మ ఎలియాస్ పివి సుబ్రహ్మణ్య వర్మ గారికి మహాత్ముడి జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ ప్రశంసా పురస్కారం అందించగలగడం మా అదృష్టం. గిఫ్ట్ ఫౌండేషన్ మరియు ఈ ఫిల్ లైఫ్ సొసైటీ, గివ్ హిమ్ ఏ బిగ్ క్లాప్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను ఆర్టిస్ట్గా కూడా పరిచయం చేసిన వ్యక్తి రావుపల్లి రాంబాబు గారు. అండ్ ఇది పక్కన పెడితే నాకు ఇలాగ ఇస్తా అని చెప్పి అన్నప్పుడు ఒకసారి నన్ను నేను ప్రశ్నించుకున్నాను, నిజంగా నేను అర్హున్నా అని చెప్పని. తర్వాత అనిపించింది, ఎస్, మనం చేసిన ఏ చిన్న సేవ అన్నాకైనా గుర్తించి ఒక వ్యక్తి ఉండాలి. ఈరోజు గ్రామ స్వరాజ్య ఫౌండేషన్ నా ఒక మెయిన్ గాంధీ గారి ఆశయంతో ఏమైతే పెట్టానో దాని ఆధ్వర్యంలో మా విలేజ్లో అంబులెన్స్ సేవలే కావచ్చు, అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్సే కావచ్చు, అలాగే గ్రీన్ ఛాలెంజ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, వివిధ కార్యక్రమాలు ఇవన్నీ చేసిన దానికి ఇవాళ రాంబాబు గారు నాకు గుర్తించి అవార్డు ఇవ్వడం అనేటువంటిది చాలా చాలా సంతోషమైన విషయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్. సాంస్కృతిక కళారంగాల్లో ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని ఎప్పుడు ఈయన పరితపిస్తూ ఉంటారు. భవన నిర్మాణ రంగంలో బొల్లినేని, అపర్ణ, కపిల్, ఎన్సీసీ గ్రూప్ లాంటి ఎన్నో సంస్థలకు గత 3 దశాబ్దాలుగా తన విశేష సేవలు అందిస్తున్న శ్రీ వికాస్ చారిటబుల్ సంస్థల పట్ల ప్రత్యేక ఆసక్తి కనపరుస్తారు. చేతనైన సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. బాపూజీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ ప్రశంసా పురస్కారం శ్రీ వికాస్ గారికి అందించగలగడం మా పూర్వజన్మ సుకృతం. గిఫ్ట్ ఫౌండేషన్, ఈ ఫిల్ లైఫ్ సొసైటీ. ఇప్పుడు డైరెక్టర్ గారి చేతుల మీదుగా వారికి గిఫ్ట్ హ్యాంపర్ బహుకరించడంగా కోరుతున్నాం. రండి ఆలీ సార్, యూ ఇన్వాల్వ్ ఇన్ ద అవార్డ్ సెరమనీ. ప్లీజ్ గివ్ హిమ్ ఏ బిగ్ క్లాప్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇంత పెద్ద వేదిక మీద తమ్మారెడ్డి గారు లాంటి పెద్దవాళ్ళు, ఇది ఫస్ట్ టైం. ఇది మేము ఎప్పుడు యాక్షన్లో ఉండడమే తప్ప మాటలు పెట్టి మాకు పెద్ద తెలియదు ఇవి. సో ఎగ్జిక్యూషన్లోనే ఎక్కువగా ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది గిఫ్ట్ ఫౌండేషన్ నాకు చాలా చాలా అట్రాక్టివ్గా అనిపించింది అది ఇన్విటేషన్ రాగానే. ఇది అంత అంటే ఆ ఇన్విటేషన్కి మేము ఐ డోంట్ నో ఎలిజిబుల్ ఉంటుందో లేదో తెలియదు కానీ బట్ కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తున్నాము. సో చాలా ఎంకరేజింగ్గా ఉంది. ఇప్పుడు ఈ ఇన్స్పిరేషన్ అంటే మా ఐడియా ఏంటంటే ఈ గిఫ్ట్కి సిఎస్ఆర్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ చేస్తాము. సో విల్ గివ్ ది మ్యాక్సిమం సపోర్ట్ రాంబాబు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పెద్ద పెద్ద సక్సెస్ కొట్టాలని తప్పిస్తూ ఇంతింత వడ్డెంత అన్నట్టు అత్యంత వేగంగా సమున్నత కీర్తి శిఖరాల వైపు దూసుకుపోతున్న శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి మహాత్ముడి జన్మదినం సందర్భంగా మహాత్మా గాంధీ ప్రశంసా పురస్కారం అందించడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. గిఫ్ట్ ఫౌండేషన్ మరియు ఈ ఫిల్ లైఫ్ సొసైటీ అందరూ డైరెక్టర్లు కలిపి ఆయనకి అవార్డు ఇవ్వాల్సిందిగా తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని ప్రత్యేకంగా మెమెంటో బహుకరించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. గివ్ హిమ్ ఏ బిగ్ క్లాప్ ప్లీజ్. గాంధీ గారిని మర్చిపోతున్నాం అని అందరూ అన్నారు, కానీ మర్చిపోవట్లేదు. రోజు జోబులో చేయి పెడితే ఆయనే కనబడుతున్నారు. అన్ని 100 రూపాయల నోటు మీద అన్నింటి మీద కూడా ఆయన బొమ్మే ఉంది. కాబట్టి గాంధీ గారు మన ముందే ఉన్నారు. మా ఫిలిం ఛాంబర్లో నిర్మాతల్లో అందరూ తలో కార్యక్రమం చేస్తుంటారండి. మన
మోహన్ గౌడ్ గారు నేషనల్ ఫౌండేషన్ తరఫున బాబ్జీ గారు కలిసి చేస్తూ ఉంటారు. అలాగే మా రావుపల్లి రాంబాబు గారు మొన్న దాసనారాయణరావు కల్చర్ యూనిట్కి అద్భుతమైన యాంకర్గా అద్భుతమైన వీడియో తయారు చేసి ప్రజెంట్ చేసిన నాకు మంచి మిత్రుడైన. అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమం చేపడుతుంటారు. మేము దాసనారాయణరావు ఫిల్మ్ అవార్డ్స్, అలాగే కోటరామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ నేను చేస్తున్నాను. ఇన్నాళ్ళకి మా రాంబాబు గారు సొంతంగా ఒక ఫ్యామిలీతో ఒక మంచి ఫౌండేషన్ పెట్టి దాంట్లో 100 మందికి సేవ చేయడం కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. మీ అందరూ కూడా ఆయన వెనకాల ఉంటామని అందరికీ హామీ ఇస్తూ రాంబాబు గారిని డెఫినెట్గా ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత ఉంది మనందరికీను. థ్యాంక్ యూ రాంబాబు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవినీతి లేని సమాజం సృష్టించడానికి, అనుక్షణం పేదవాడికి సహాయపడడానికి తాను ఎప్పుడు ముందుంటాను వ్యక్తితో అంకిత భావంతో ప్రజానాయకుడిగా ఎదిగే దశలో ఉన్నారు. కోవిడ్ సమయంలో ఏం చేసిన సామాజిక సేవ అనన్య సామాన్యం. అగ్ని ప్రమాదాలు, ఉప్పెన్లు, తుఫాన్లు ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు బాధితుల వెంట నడుస్తారు రమణారావు. స్కూళ్ళు, మెడికల్ క్యాంపులు నిర్వహించడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి ప్రజాసేవ చేయాలనుకునే రమణారావు గారికి బాపూజీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ ప్రశంసా పురస్కారం అందించగలగడం నిజంగా మా అదృష్టం. గిఫ్ట్ ఫౌండేషన్, ఈ ఫిల్ లైఫ్ సొసైటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి ఆహ్వానించినటువంటి రాంబాబు గారికి, గిఫ్ట్ ఫౌండేషన్ కమిటీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మేము ఎన్నో సేవా కార్యక్రమాలు మా గుడ్ షీట్ ఫౌండేషన్ ద్వారా మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే చాలా అవార్డులు తీసుకున్నాం. మొట్టమొదటిసారిగా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఇక్కడ వచ్చి అవార్డు తీసుకోవడం చాలా సంతోషం. మా సపోర్ట్ ఎప్పుడు కూడా రాంబాబు గారికి, గిఫ్ట్ ఫౌండేషన్కి మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రంగంలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా నిలిచిన చిత్తరంజన్ దాస్ ఆ తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించారు. నటనతో పాటు దర్శకత్వ శాఖలో కూడా ఆయన ప్రవేశించారు. జంజాల, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ, వంశీ, శ్రీను వైట్ల గారు లాంటి ఎందరో ఉద్దండుల సహచర్యంతో ఆయన పలు సినిమాలకు పనిచేశారు. ఆ తర్వాత ఆయన టీవీ రంగంలో కూడా కాలు పెట్టారు. ప్రస్తుతం కళాతృష్ణ అనే సంస్థను స్థాపించి నటనా దర్శకత్వ శాఖల్లో కొత్త కళాకారులకు శిక్షణ అందిస్తున్నారు. ఇలా కళా, సాంస్కృతిక, సామాజిక సేవా రంగాల్లో ఇతోధికంగా సేవలు అందిస్తున్న చిత్తరంజన్ దాస్ గారికి ఈరోజు మహాత్ముడి జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ ప్రశంసా పురస్కారం అందించగలగడం నిజంగా మా అదృష్టం. గిఫ్ట్ ఫౌండేషన్, ఈ ఫిల్ లైఫ్ సొసైటీ. గివ్ హిమ్ ఏ బిగ్ క్లాప్ ప్లీజ్. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అని మహాకవి శ్రీశ్రీ గారు అన్నట్టు, నా వంతుగా ప్రజలకు ఏదైనా సేవ చేయాలని, సమాజంలో పేరుకుపోయిన కుళ్ళుని నా కలంలో నింకుతో కడిగి పారేయాలని అనుక్షణం ఆరాధిస్తున్న నటుడిని, రచయితని చిత్తరంజన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన గిఫ్ట్ ఫౌండేషన్, ఈవిల్ సొసైటీ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎలాంటి లాభాపేక్ష లేకుండా వేలాది మంది బాధితులకు సహకారం అందించారు. అనాథ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించారు. అనాథ పిల్లలను హక్కున చేర్చుకున్నారు. అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు ఈయన ఎప్పటికప్పుడు ఏదో ఒక విధంగా సహాయపడాలని తపిస్తూ ఉంటారు. రామకృష్ణ మిషన్ లాంటి పెద్ద పెద్ద సంస్థలతో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు పొందారు కూడా ఆయన. చిన్నపిల్లలకు ఉచిత వైద్య సదుపాయాలు కల్పించడంలో దిట్ట. ఆపదలో ఉన్న వారికి స్నేహహస్తం అందించి ఆదుకోవడంలో విజయ్ సాయి కుమార్ ఎప్పుడూ ముందుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈయన ఎన్నో కుటుంబాలకు ఆపద్బాంధవుడు. మహాత్ముని జయంతి సందర్భంగా విజయ్ సాయి కుమార్ గారికి మహాత్మా గాంధీ ప్రశంసా పురస్కారం అందించగలగడం మా అదృష్టం. గిఫ్ట్ ఫౌండేషన్, ఈ ఫిల్ లైఫ్ సొసైటీ. ప్లీజ్ గివ్ హిమ్ ఏ బిగ్ క్లాప్. గత 30 సంవత్సరాలుగా, అంటే దాదాపు నేను 10వ క్లాస్ నుంచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఎక్కడో అనంతపురంలో ఉన్న నన్ను గుర్తించి గిఫ్ట్ సొసైటీ గారు, ఈ ఫిల్ సొసైటీ వారు గుర్తించి మాకు ఈ అవార్డు ఇవ్వడం నాకు చాలా సంతోషకరం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక సినీ నిర్మాతగా, దర్శకురాలుగా మంచి మంచి సినిమాలు తీయాలని ప్రయత్నించే వ్యక్తి శ్రీమతి రుషిక గారు. స్వతహాగా ఈమె ఇంటీరియర్ డిజైనర్ కూడా. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ వీరి స్వస్థలం. ఈమె అసలు పేరు పద్మజానాయుడు. ఈమె వేదం పూర్తిగా నేర్చుకున్నారు. ఈమెకి వేదం నేర్పిన గురువుగారే ఈమె పేరును రుషికగా మార్చారు. అలా వచ్చిన కొత్త పేరుకి ముందు తన అమ్మా నాన్నల పేర్లను కూడా జతచేర్చారు. విజయ, వెంకయ్య అనే తల్లిదండ్రుల పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి తన పేరును వివి రుషిక అని ప్రకటించుకున్నారు. దీన్ని బట్టి ఈమెకు తల్లిదండ్రుల పట్ల ఎంత ప్రేమ, గౌరవం ఉన్నాయో మనకిట్టే తెలిసిపోతుంది. తన ప్రధాన వృత్తి ఇంటీరియర్ డిజైనింగ్లో విజయవంతంగా రాణిస్తూనే తాను సొంతంగా మాడ్యులర్ ఫర్నిచర్ ఫ్యాక్టరీని సంస్థాపించారు. తనకు ఎంతో ఇష్టమైన
సినిమా రంగంలో 24 శాఖల్లోనూ పట్టు సాధించి ఒక డైరెక్టర్గా, డిస్ట్రిబ్యూటర్గా, స్క్రిప్ట్ రైటర్గా, సింగర్గా తనదైన ప్రతిభను చాటుకోవాలని ప్రయత్నిస్తున్నారు శ్రీమతి ఋషిక. హనుమాన్ చాలీసా అనే పాటను ర్యాప్లో పాడిన ఘనత ఈమెదే. ఇప్పటికే యూట్యూబ్లో ఈ పాటకు 1 మిలియన్ వ్యూస్ లభించాయి. అంటేనే ఆ పాట ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహాత్ముడి జయంతి సందర్భంగా శ్రీమతి వివి ఋషిక్ గారికి మహాత్మా గాంధీ ప్రశంసా పురస్కారం అందించగలగడం మా అదృష్టం. గిఫ్ట్ ఫౌండేషన్, ఈఫ్ లైఫ్ సొసైటీ. ప్లీజ్ గివ్ హర్ బిగ్ క్లాప్. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ పెద్దలకి నా నమస్కారం. నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సినీ కుటుంబంలో ఇంత తొందరగా ఈ స్థాయిలో పెద్దలందరితోని బహుమానం అందుకునే స్థితికి నేను వచ్చానని. ఇక్షు మూవీ 23వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ అయింది. ఆ మూవీ డైరెక్టర్గా నేను అందరి ఆశీర్వాదంతోనే నేను సక్సెస్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రాంబాబు గారు గిఫ్ట్ ఫౌండేషన్కి ఎప్పుడూ ఏ విధమైన సహకారాలు మెడికల్గా కానీ లేకపోతే ఏ విధంగా కానీ నేను మీకు అండగా ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సేవ చేయాలని తప్పించే అపురూపమైన వ్యక్తి డాక్టర్ రవికాంత్. ఈయన తన అమూల్యమైన సేవలకు గాను ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు పొందారు. మహాత్ముడి జయంతి సందర్భంగా డాక్టర్ రవికాంత్ అత్తులూరు గారికి మహాత్మా గాంధీ ప్రశంసా పురస్కారం అందించగలగడం మా అదృష్టం. గిఫ్ట్ ఫౌండేషన్, ఈఫ్ లైఫ్ సొసైటీ. ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ క్లాప్. ఇటువంటి వేదికలు డిఫరెంట్గా ఉంటాయి మాకు. అంటే ఎక్కువగా వైద్యం అంటే మేము ఎప్పుడు పేషెంట్స్ అంటే మా కాన్ఫరెన్స్లు అలాంటివి ఉంటాయి. అయితే ఇటువంటి వేదిక చాలా అరుదు. అండ్ థ్యాంక్ యూ. అందరూ ఫిలింకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ నా తరపున ఏంటంటే నేను కార్డియాలజిస్ట్ని, అది కూడా ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. అంటే స్టెంట్లు వేయటం, పేస్ మేకర్లు పెట్టడం ఇటువంటివి ఉంటాయి. సో నా సైడ్ నుంచి మీ సంస్థకి ఎటువంటి సర్వీస్ కావాలన్నా కూడా నేను అవైలబుల్ ఉంటాను. మీకు క్యాంప్స్ కానీ ఫ్రీగా ఏదైనా కండక్ట్ చేసి చెప్పండి, తప్పకుండా నేను ఉంటాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గిఫ్ట్ ఫౌండేషన్. అండ్ మీ గిఫ్ట్ ఫౌండేషన్ కూడా ఎంతో ఎదగాలని విష్ యూ ఆల్ ద సక్సెస్. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు రిసీవ్ దిస్ అవార్డ్. థ్యాంక్ యూ సార్. రవీనా తోట గారు, ఒంటింటి కుందేలని ఒకప్పుడు చెప్పుకునే ఇంటింటి అమ్మలను ఒంటింటి పారిశ్రామికవేత్తలుగా మార్చాలి అన్నది తన జయం అంటారు ప్రవీణ్ గారు. ఈమె స్వతహాగా తానే ఒక పారిశ్రామికవేత్త. ప్రతి మహిళ సామాజిక బాధ్యతతో కూడిన వ్యాపార కార్యకలాపాలు స్వయంగా నిర్వహించాలి అన్నది ఈమె కోరిక. అప్పుడే స్త్రీ ఆర్థిక స్వావలంబనతో నిలదొక్కుంటుందని ఈమె ప్రగాఢంగా నమ్ముతారు. మహిళా సాధికారత కోసం మగాళ్ళంతా కృషి చేయాలని, ఆడదంటే ఆడేది కాదు అని పురుషులే నిరూపించాలని ఈమె ఆశిస్తారు, శ్వాసిస్తారు. భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహాత్ముడి జయంతి రోజున మహిళకు స్వాతంత్రం రావాలని కోరుకుంటున్న శ్రీమతి ప్రవీణ తోటగారికి మహాత్మా గాంధీ ప్రశంసా పురస్కారం అందించడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. గిఫ్ట్ ఫౌండేషన్, ఈఫ్ లైఫ్ సొసైటీ. ప్లీజ్ గివ్ హర్ ఎ బిగ్ క్లాప్. So thank you so much. So warm greetings to everyone here. So మహాత్ముని గురించి చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని తీసుకుంటారు. నేను బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్, ఆ విషయాన్ని మహాత్ము నుంచి నేను తీసుకుంటాను. సో వాట్ ఎవర్ ద చేంజ్ ఐ వాంట్ టు సీ, సో అవన్నీ నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ నా లైఫ్ జర్నీ మొత్తం అలా మలుచుకుంటూ వచ్చాను. దాన్ని రికగ్నైజ్ చేయడము చాలా థ్యాంక్స్ అండి రవిబాబు గారు. అండ్ ఐ థింక్ సో విజయ్ వర్మ గారు రెఫర్ చేయటము. సో ఇక్కడ నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ డెఫినెట్లీ చాలా కొత్త. సో ఫస్ట్ టైం ఐమ్ కమింగ్ హియర్. ఐమ్ సో ఫీలింగ్ సో బ్లెస్డ్ బికాజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే చేంజ్ మొత్తం తీసుకురాగలుగుతారు. సో మీరు ఎలా చేంజ్ మార్చాలనుకుంటే ఆ మనుషుల్ని అలా మార్చగలుగుతారు. డెఫినెట్గా మేము గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి మారుస్తాము, మీరు మూవీ ద్వారా మారుస్తారు. సో అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్లీ విమెన్కి సపోర్ట్ ఉంటే చాలా బాగుంటుంది, లేకపోతే మేమే సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేసుకుంటాము. సో హౌ ఎవర్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. 1996 నుంచి ఆయన తెలుగు సాంకేతిక సాహిత్యంలో నిష్ణాతుడు. కంప్యూటర్ ఎరా అనే సాంకేతిక విజ్ఞాన పత్రిక రచయితగా, సంపాదకుడిగా ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగు పాఠకులను చైతన్యవంతం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న అనేక టీవీ షోల ద్వారా వీక్షకులను అతి సునాయాసంగా వైజ్ఞానిక వీధుల్లోకి పయనించేలా చేస్తున్నారు. వారి మెదళ్లను రిపేర్ చేస్తున్నారు, కొత్తగా ఆలోచించడానికి వారిని ప్రిపేర్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సిఐడి పోలీసులకు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ గురించి క్షుణ్ణంగా అర్థమయ్యేలా హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఆయన
అధీకృతంగా బోధిస్తున్నారు. ఇలా వైజ్ఞానిక రచన బోధనా రంగాల్లో విశేషంగా సేవలందిస్తున్న నల్లమోతు శ్రీధర్ గారికి ఈరోజు బాపూజీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ ప్రశంసా పురస్కారం అందించగలగడం నిజంగా మా అదృష్టం. గిఫ్ట్ ఫౌండేషన్ ఈ ఫర్ లైఫ్ సొసైటీ, ప్లీజ్ గివ్ హిమ్ ఏ బిగ్ క్లాప్. మొక్కల్లో చెబుతాను మీరు కోరుకున్నట్లుగా. పెద్దలందరికీ నమస్కారం. అలాగే రాంబాబు గారు నాకు 20 సంవత్సరాలుగా తెలుసు. సాంకేతికంగా టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ పరంగా కానీ ఎలాంటి అంశాల పరంగా కానీ ఇక్కడ ఉన్న ఎవరికైనా కూడా ఎల్లవేళ అందుబాటులో ఉంటారని చెప్పేసి అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ ఉమెన్, మహిళా శిరోమణి, మిసెస్ ఎనర్జెటిక్, మిసెస్ ఇండియా, భారతీయ నారి, ఉమెన్ అచీవర్, అవుట్ స్టాండింగ్ ఉమెన్, ఇలాంటి ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. అంతేకాదు ఇంకా వండర్ ఉమెన్, ఎక్స్ట్రాడినరీ ఉమెన్, యాంజల్, గ్లోబల్ లీడర్షిప్, ద విమెన్ ఇన్ ఎక్సలెన్స్, ఇలా ఎన్నెన్నో అవార్డులు ఆమె సొంతం చేసుకున్నారు. ఫిట్నెస్లో కంట్రీ క్లబ్కి 7 సంవత్సరాల పాటు బ్రాండ్ అంబాసిడర్గా శ్రీమతి అనుప్రసాద్ పనిచేశారు. ఎంతోమంది హైదరాబాద్ మోడల్స్కి మెంటార్గా వ్యవహరించారు. ఆరాధన అనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పేద నిమ్న వర్గాల అనాథ బాల బాలికలకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. హెల్త్ టిప్స్, ఫిట్నెస్ టిప్స్ అందిస్తూ ఎప్పటికప్పుడు ప్రజల్ని ఉత్తేజితం చేయడంలో ఈమె ముందుంటారు. టీవీ మాధ్యమంలోనూ సోషల్ మీడియా వేదికల ద్వారానూ అనుప్రసాద్ తన వంటలు, ఫిట్నెస్ టిప్స్ తరచుగా అందించే ప్రయత్నం చేస్తుంటారు. ఆన్లైన్ ద్వారా ఫిట్నెస్ ప్రోగ్రాంలు అందిస్తూ ఎక్కువ శాతం ప్రజలు ఆరోగ్యంగా అందమైన శారీరక సౌష్ఠవంతో అలరారేటట్టు చేయడంలో అనుప్రసాద్ నెంబర్ 1 అనడంలో అతిశక్తి లేదు. ఇలా సామాజిక సేవలు అందిస్తున్న అనుప్రసాద్ గారికి బాపూజీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ స్మారక పురస్కారం అందించడం నిజంగా మా అదృష్టం. గిఫ్ట్ ఫౌండేషన్ ఈ ఫర్ లైఫ్ సొసైటీ, ప్లీజ్ గివ్ హర్ ఎ బిగ్ క్లాప్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు. కోవిడ్ టైం అందరికీ తెలుసున్నదే. కోవిడ్ టైంలో చాలా డెత్స్ జరిగాయి. నాకేం చేయాలో నాకు అర్థం కాలేదు. మన వైపు నుంచి కొంచెం సమాజానికి హెల్ప్ చేయాలనేది నాకు థాట్ వచ్చింది. సో నేను నా ఫేస్బుక్ వేదిక, ఇన్స్టాగ్రామ్ వేదికగా ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఆ టైంలో అనేది, ఇంటర్నల్గా స్ట్రెంగ్త్ ఉంటే ఏ వైరస్లు మన అటాక్ చేయవు. సో దాని మీద నేను కాన్సన్ట్రేషన్ చేసి కొన్ని వందల లైవ్స్ ఇచ్చాను. అండ్ ఫిట్నెస్ టిప్స్, హెల్దీ ఫుడ్ ఎట్లా తినాలి, ఇవన్నీ. ఇప్పుడు నాకు చాలా ఛానల్స్లో ఇంటర్వ్యూస్ చేశారు. సెలబ్రిటీస్ జిమ్స్లోనే హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్నారు అనేది. సో అది జిమ్స్లో అనేది కాదు, బట్ మనం ఇంటేక్ ఏం తీసుకుంటున్నాము ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఫిజికల్గా మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నది అనేది కాదు, మెంటల్లీ కూడా స్ట్రాంగ్గా ఉంటేనే ఫిట్నెస్ 100% అది ఫుల్ఫిల్ అయినట్టు. సో నేను ఇదే కాకుండా ఫిట్నెస్ అవేర్నెస్ కాకుండా నెక్స్ట్ మనం సొసైటీకి ఏం చేస్తున్నాం, మనకున్న దాంట్లో ఎంతో కొంత హెల్ప్ చేయాలనేది నా కాన్సెప్ట్. సో నేను ఎవ్రీ మంత్ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ ఆర్ఫనేజ్డ్ హోమ్స్ కానీ వెళ్ళి అక్కడ గ్రోసరీస్ ఇవ్వడం, వాళ్ళకి ఫిట్నెస్ మీద టిప్స్ చెప్పడం, వర్కౌట్స్ చేయించడం, ఇలాంటివి చేస్తూ ఉంటాను. అండ్ మాస్ ఏరియాస్లో పిల్లలకి అవేర్నెస్ ఉండదు హెల్త్ మీద. సో వాళ్ళని కూడా నేను గ్యాదర్ చేసి వాళ్ళకు కూడా క్లాసెస్ ఇవ్వడం, ఇదంతా జరుగుతూ ఉంది. సో ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని ఎప్పుడు కలవలేదు. సో వీళ్ళ చేతుల మీదుగా భరద్వాజ్ గారిని ఎప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో వింటూ ఉంటాను. సార్ మీతో ఫోటో తీసుకుంటాను నేను. సో ఈ ఫోటో మొత్తం పడతానన్నా వీడియో, ఆ ఫోటో తీయమ్మా ఆవిడ కోరిక మీద, మా అందరికి కూడా తీయాలి. మీరందరినీ చూస్తూ ఉంటాను. ఏదైనా ఒక ప్రజలకి రీచ్ అవ్వాలి అంటే అది పొలిటికల్ ద్వారా కానీ ఫిలిం ఇండస్ట్రీ ద్వారా హీరోస్ ఇలా డైరెక్టర్స్ వీళ్ళ ద్వారానే ఎక్కువ రీచ్ అనేది ఉంటుంది. సో ఇంకా నేను కాలేజెస్, స్కూల్స్ ఇవన్నీ కూడా అవేర్నెస్ పెంచాలి. ఇప్పుడు పిల్లలందరూ నాట్ ఓన్లీ బాయ్సే కాదు గర్ల్స్ కూడా బ్యాడ్ హ్యాబిట్స్తో ఉంటున్నారు. సో వాళ్ళకి ఇవన్నీ ఫిట్నెస్ టిప్స్ చెప్పడము, అవేర్నెస్ పెంచడము, అది యూత్ని ఎంత స్ట్రాంగ్గా మనం సొసైటీకి అందించాలనేది చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ నేను చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా సరే తెలుసున్న కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఉంటే నాకు అవకాశం ఇప్పిస్తే నేను వర్క్షాప్స్ తీసుకోవాలనుకుంటున్నాను. అండ్ గిఫ్ట్ ఫౌండేషన్ ద్వారా నాకు ఇంతమందిని కలిసే అవకాశం ఇచ్చిన మన వర్మ గారు రెఫర్ చేశారు. అండ్ రామ్ గారు వెంటనే నన్ను ఇన్వైట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ నారీసేన ఫౌండర్ లతా గారు కూడా ఉన్నారు. మాది ఒక 10,000 ఉమెన్ గ్రూప్ అనమాట. మేము కోవిడ్ టైంలో అందరూ కలిసి కొన్ని లక్షల మందికి ఉచితంగా ఫుడ్ సప్లై చేస్తాం అన్ని స్టేట్స్.
సో ఒక లేడీ తలుచుకుంటే ఆ సొసైటీని ఏమైనా మార్చగలదు. సో మీ అందరి సహకారం కూడా తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. శ్రీమతి కోమలాదేవి వెనికా హెర్బల్ ప్రొడక్ట్స్ అనే కంపెనీని స్థాపించి హెయిర్ అండ్ స్కిన్ కేర్ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ కంపెనీ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా విశేష సేవలు అందిస్తూ వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చేస్తున్నారు. అత్యంత సహజ సిద్ధంగా 21 రకాల వనమూలికలతో ఎలాంటి కెమికల్స్ వాడకుండా తమ ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నామని, అది కూడా అతి తక్కువ ధరకు అందిస్తున్నామని చాలా గర్వంగా చెబుతారు శ్రీమతి కోమలాదేవి. గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈమె 2021లో హెర్బల్ మ్యానుఫ్యాక్చరింగ్ కేటగిరీలో ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. అలాగే 22లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళసై చేతుల మీదుగా ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్తగా సావిత్రి పూలే అవార్డు కూడా అందుకున్నారు. యునైటెడ్ కింగ్డమ్కి చెందిన లీడ్ ఇండియా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి పవన్ ఉమెన్ అవార్డును కూడా ఈమె కైవసం చేసుకున్నారు. జాతిపిత జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ ప్రశంసా పురస్కారాన్ని శ్రీమతి కోమలాదేవి గారికి అందించగలగడం మా పూర్వజన్మ సుకృతం. గిఫ్ట్ ఫౌండేషన్ ఈఫిల్ లైఫ్ సొసైటీ, ప్లీజ్ గివ్ ఎ బిగ్ క్లాప్. ఇప్పుడు ఈ గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఆవిడే తనకు తానుగా హెర్బల్ ప్రోడక్ట్స్తో ప్రజల జీవన శైలిని మార్చాలనే సదుద్దేశంతో వారు పంపించడం జరిగింది. అందుకే అందరు అతిథులకి అలాగే అందరు అవార్డు గ్రహీతలకు కూడా మేము హ్యాంపర్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నేను చిన్నప్పుడు 7 ఏళ్ళప్పుడే యాక్టర్ అవుదాం అనుకున్నా, పెద్ద మహానటిని హీరోయిన్ అవ్వాలనుకున్నా, కానీ మళ్ళీ డాక్టర్ చదువుదాం అనుకున్నాను. కానీ ఏది మనం అనుకునేవి జరగవు. థర్డ్ ఈజ్ నా మ్యారేజ్ అవటం అన్నీ జరిగిపోవటము. సో ప్రొఫెషనల్ బ్యూటిషియన్గా 30 years నేను ఇరాన్లో నేర్చుకున్నాను మొట్టమొదటిగా. తర్వాత ఇండియాలో ఒక 25 years సర్వీస్ ఇచ్చాను. ఆ తర్వాత అదే ఎక్స్పీరియన్స్ తోటి చాలామంది మహిళలు వాళ్ళ కష్టసుఖాలు, వాళ్ళ సాధక బాధలు ఎన్నో చెప్తూ ఉంటే నేను నా వయసు కూడా అప్పుడు 25 to 30 కనుక నేనేమి చేయలేకపోయాను. కనుక ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే అనుకోకుండానే అంటే అన్నీ పరమాత్ముడు అలా తీసుకొస్తాడేమో తెలియదు అనమాట. వెనికా హెర్బల్ హెయిర్ కేర్ ప్రొడక్ట్ అని మా అబ్బాయిలు సజెషన్ ఇచ్చమ్మా, నువ్వు మంచి హెయిర్ కేర్ ప్రొడక్ట్ ఇచ్చావు కదా అంటే, ఇది నేను ఓన్గా అండ్ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్, నేను కాస్మెటాలజీ చేశాను ఆయుర్వేదిక్లో. సో 21 herbsతో చేస్తున్నాను. కారణం ఎందుకు అని అంటే, ఇందాక ఇక్కడ గాంధీ మహాత్మా తాత దగ్గర మనం పెట్టిన దీపం కూడా కల్తీ ఉంది. మేడ్ ఇన్ ఇండియా, గాంధీ తాత గారి బాటలో నడవాలనే నా ఆదేశం అనమాట. అది నాకు తెలియదు. ఈరోజు ఇంత మంచి ఈ పురస్కారం అందుతున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే కల్తీ లేనిది మనిషికి లభించాలి, స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేయాలని 50 ఏళ్ళ తర్వాత నేను ఈ వెనుక స్థాపించాను, నా వయసు 50 ఏళ్ళకి. సో కాబట్టి 5 ఏళ్ళ నుంచి ఇది చేస్తున్నందుకు నాకు మంచి పేరు ప్రతిష్టలు రావటం ఇంపార్టెంట్ కంటే కూడా మహిళలకు ఎంతో సహకరించాలా అంటే, ఎందుకనంటే ఆడవాళ్ళకి వేడినీళ్ళకి చన్నీళ్ళగా ప్రతి వాళ్ళకి మనీ అవసరం కనుక వాళ్ళకు ఉపాధి కల్పించాలనుకొని నేను ఈ సంస్థను స్టార్ట్ చేశానండి. సో ఇప్పటికి 6 సంవత్సరాల నుంచి నా ఓన్ పేమెంట్స్ తోటి మొన్న కరోనా టైంలో 1000 kgs పసుపు, ఇందాక వారు చెప్పినట్టుగా పసుపు అని ఇన్నర్గా మనకు ఎంతో ఉపయోగపడుతుంది కనుక నేను సప్లై చేశాను. అలాగే నాది ఉత్పత్తుల్లో హెయిర్ ఆయిల్, హెయిర్ కేర్ ప్రొడక్టు, పసుపు ఇవన్నీ చేస్తూ అన్నిటికంటే ముఖ్యం నాకు ఇంకా చిరకాంక్ష ఆశ ఏంటి అని అంటే, నేను లాస్ట్ 6 years బ్యాక్ అమ్మా నన్ను క్షమించు అని ఒక అమ్మ క్యారెక్టర్గా డైరెక్టర్లకి వాళ్ళకి మా ఇంట్లోనే షూటింగ్ చేశాను. అందులో నేను అమ్మగా రోల్ వేశాను. దాసనారాయణరావు గారు అవార్డు ఇచ్చారు, రేలంగి నరసింహారావు గారు వీరు చేతులతో కూడా తీసుకున్నారు. అంటే మేము ఆర్టిస్టులు మర్చిపోయారు, కానీ వాళ్ళ ఆశీస్సులతోటి మళ్ళీ గాంధీ గారి ఆశీస్సులతోటి ఈరోజు మొన్న 15th Augustకి నేను గాంధీ జయంతికి ఏమీ ఎత్తలేదని ఎంతో బాధపడ్డాను. బట్ ఈరోజు నాకు ఈ గాంధీ జయంతి రోజే ఇంత మంచి పురస్కార అవార్డు అందుతూ నేను ఇంకా నా శేష జీవితం అంటే 4వ దశకు వచ్చాను. భావితరాల వాళ్ళకి నేనే చేయగలుగుతున్నాను. మీ అందరికీ ఎంతో ఎంకరేజ్మెంట్ చేస్తూ ఫర్దర్గా ఈ వెనికా అనేది ఈ ఇండియాలో మేడ్ ఇన్ ఇండియా అంటే గాంధీ తాత గారి ఆశలు ఏంటి ఉండే, బయట దేశమే కాకుండా మన మేడ్ ఇన్ ఇండియాలోనే ఉత్పత్తులు చేస్తూ అందరికి ఉపాధి కల్పించాలా, నిరుద్యోగ సమస్య తీర్చాలి. నా కోరిక నిరుద్యోగ సమస్య తీర్చాలనుకున్నాను. దానికి అందరి సహకారము ఉమెన్స్ నుంచి తీసుకుంటూ నేను సహకరిస్తాను. ఎంతోమందికి జాబ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తాను. అవకాశం వస్తే మంచి మదర్ రోల్ కూడా వేస్తాను. ఎందుకంటే సో తప్పకుండా
తప్పకుండా అండి. మదరే కాదమ్మా, మీరు అత్త వేషం కూడా వేయచ్చు. సో ఇది నా ఆఖరి కోరిక. ఎందుకన్నానంటే నిజంగా ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ వరల్డ్. అది అందరు ఏంటో బ్యూటిఫుల్ వరల్డ్. అది నేను ఒక నటన ఆరాధించిన నటస్వామి ఈరోజు 6వ రోజుకే, నేను 21 సంవత్సరాల నుంచి అమ్మవారి పూజ చేస్తున్నా. 6వ రోజుకే ఆ నటరాజస్వామి ఈ సినీ ఫీల్డ్లో నన్ను ఇక్కడి నుంచోబెట్టి, గాంధీ తాతగారు ఎక్కడా లేరు, మనలోనే మన స్పిరిట్లోనే ఉన్నారండి. ఎందుకంటే మనతోటే ఉన్నారు. ఆయన ఇక్కడ లాక్కొచ్చారు అనుకుంటున్నాను అనమాట. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. రియల్లీ గాంధీ తాత గారికే నేను స్పెషల్లీ ఐఎమ్ గాడ్ బ్లెస్సింగ్ నాకు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం. నేను ఏం మాట్లాడాలో నాకు ఇది కావట్లేదు. ఆయన మనందరితో ఉన్నారు. నేను ఇంకొకటి, నేను పిఎంసి మెడిటేషన్ 21 years అన్నీ ఉంటూ ఉన్నాను. ఆధ్యాత్మిక, సాంఘిక రంగం, ఆ లేడీస్కి అంటే ఇవన్నీ చాలా స్పెషల్ అనుకోవచ్చు. కానీ అది నన్ను ఏ మార్గంకి తీసుకెళ్తుందో ఎండ్ ఆఫ్ లైఫ్ నాకు తెలియదు. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్కువ మాట్లాడినందుకు నన్ను క్షమించాలి. థ్యాంక్ యూ మేడం. మహాత్ముడి జయంతి సందర్భంగా శ్రీమతి లతా చౌదరి గారికి మహాత్మా గాంధీ ప్రశంసా పురస్కారం అందించగలగడం మా పూర్వజన్మ సుకృతం. గిఫ్ట్ ఫౌండేషన్, ఈవిల్ లైఫ్ సొసైటీ. ప్లీజ్ గివ్ హర్ ఎ బిగ్ క్లాప్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వేదికను అలంకరించిన పెద్దలకు మరియు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో నేను ఒక టీచర్ నుంచి యాంకర్ నుంచి ఆర్టిస్ట్ నుంచి టీవీ5 అమెరికాలో 10 years చేశాను. అలాగే ఆల్ తెలుగు అసోసియేషన్స్కి కూడా నేను ఈవెంట్ మేనేజ్మెంట్ ద్వారా సెలబ్రిటీ మేనేజ్మెంట్ కూడా చేశాను. సో నేను అనుకునేది ఏంటంటే, ఫస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నీలో ఏముందో అది గుర్తు తెచ్చుకో. ఫస్ట్ నో యువర్ సెల్ఫ్. దెన్ నీకంటూ ఒక పాజిటివ్ ఎఫర్మేషన్ అనేది లేకపోతే నువ్వేది సాధించలేవు. చాలామందిని చూస్తూ ఉంటాం, ఎప్పుడు ఏది జరగకముందే ఫస్టే నెగిటివ్ థాట్ ఉంటుంది. లోపల కూర్చోండి సార్. ఆ నెగిటివ్ థాట్ అనేది తీసేయాలి. పాజిటివ్ ఎఫర్మేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటే ఏదైనా సాధించగలము. సో ఎవరో వచ్చి మనకి ఏదో చేయటం కాదు. ఉమెన్ సపోర్టింగ్ ఉమెన్ అనే కాన్సెప్ట్తో నారీసేన స్టార్ట్ చేసాం. నారీసేనకు ఒక మీనింగ్ ఉంది, న్యూ ఏజ్ రూరల్ ఇండియా సెల్ఫ్ ఎంపవర్డ్ నారీ అకాడమీ. సో సెల్ఫ్గా ఎవరికి వాళ్ళు ఎంపవర్ అవ్వచ్చు అనే థీమ్తో దీన్ని నారీసేన స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి 10,000 ఉమెన్ ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నారు. ఇంకా దీన్ని 1,00,000 మంది వరకు తీసుకెళ్లాలనేది నా గోల్. ఇందులో అందరికీ ఏ విధంగా మేము అంటే మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉమెన్కి, అది ప్రతిరోజు అందిస్తూనే ఉంటాం మహిళలకి. దెన్ స్టార్టప్స్, అలాగే ఇంట్లో కూర్చొని వాళ్ళు ఫైనాన్షియల్గా ఎలా ఇండిపెండెంట్ అవ్వచ్చు, ఇంట్లో కూర్చొని కూడా డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా నారీసేన ద్వారా తెలియజేస్తూ ఉంటాము. అందులో అనుప్రసాద్ కూడా వన్ ఆఫ్ ద టీమ్ లీడర్. అలాగే తను ఫిట్నెస్ ద్వారా ఎవ్రీ మండే కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. సో మేము ప్రతిరోజు ఒక కార్యక్రమం పెడుతూ ఉంటాం. మోటివేషనల్ మండే, ట్రెండింగ్ ట్యూస్డే, విన్సమ్ వెనస్డే అని ఎవ్రీడే ప్రోగ్రామ్స్ ఉమెన్కి పెడుతూనే ఉంటాము. మా నారీసేనలో భాగంగా వర్మ గారు ఉన్నారు, ప్రవీణ తోట గారు, వీళ్ళందరూ కూడా మా నారీసేన భాగమే. ఇక్కడ ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నారీసేన చాలా బాగా ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ అండి రాంబాబు గారు ఈ అవకాశం ఇచ్చినందుకు. గిఫ్ట్ ఫౌండేషన్ ద్వారా ఇంకెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మా గ్రాండ్ ఫాదర్ కూడా మూవీ ఆర్టిస్ట్ అండి. నాకు ఈ సినిమా రంగానికి బాగా కనెక్షన్ ఉంది. ఆయన ఒకప్పుడు నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు గారితో చాలా పాత సినిమాల్లో నటించారు. అప్పుడులోనే హాలీవుడ్ మూవీ కూడా చేశారు. సో వెరీ హ్యాపీ ఇంతమంది పెద్దల సమక్షంలో ఈరోజు అవార్డు అందుకోవటం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శ్రీమతి అరుణ సుబ్బారావు గారు అంటే అతిశక్తి కాదు. అనేక రకాల సంగీత బాణీలు ఈమె సొంతం. జనపద గీతాలు, లలిత గీతాలు, సినీ గీతాలు, ప్యారడీ పాటలు, బుర్ర కథలు, సాంప్రదాయ గీతాలు, భక్తి గీతాలు, ఇలా ఒకటేంటి అన్ని తరహాల పాటలు ఆమె కొట్టిన పిండి. ఘంటసాల అవార్డు, దాసరి అవార్డు, ఆలాపన అవార్డు, జాతీయ శిరోమణి అవార్డు, అంతర్జాతీయ శిరోమణి అవార్డు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ప్యారడీ లేడీ అవార్డు, గానరంజని అవార్డు, విశిష్ట మహిళా పురస్కారం, ఇలా ఒకటి కాదు అనేక వందల అవార్డులు కైవసం చేసుకున్న గాన శిరోమణి శ్రీమతి అరుణ సుబ్బారావు గారు. అరుదైన జానపద గీతాలాపనకు గాను ఈమెకు డాక్టరేట్ ప్రదానం చేశారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అత్యున్నత పురస్కారాలు ఈమెను వరించాయి. బాపూజీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ ప్రశంసా పురస్కారం శ్రీమతి అరుణ సుబ్బారావు గారికి అందించగలడం నిజంగా మా అదృష్టం. గిఫ్ట్ ఫౌండేషన్, ఈవిల్ లైఫ్ సొసైటీ. ప్లీజ్ గివ్ హర్ ఎ బిగ్ క్లాప్. అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న అతిథులందరికీ నమస్తమాంజలి. నేను మాట్లాడానండి, ఒక పాట పాడి ముగించేస్తాను. అది కూడా పూర్తిగా పాడను, చిన్న మొక్క మాత్రమే పాడతాను. ఓకే అండి.
తప్పకుండా అండి, లేదా చిన్న మెడ్లీ పాడతాను ఒక్కొక్క ముక్క. ఓకే అండి. ముందు గాంధీ తాత అవార్డు ఇచ్చినందుకు, నాకు ఇంతమంది పెద్దల ముందు సత్కరించినందుకు పెద్దలందరికీ మరియు రాంబాబు గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అమ్మా. మొన్న రీసెంట్గా బెంగళూరు వెళ్తున్నానండి. నా పక్కనున్న ఆవిడ భోగిలో గురక పెడుతున్నారు. గురక వినగానే పక్కన ఒక పాట వస్తుంది. ఆ పాట వినగానే నాకు ఈ పాట ప్యారడీ వచ్చిందండి. వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే పాట వినగానే నాకు గురక మీద ఒక పాట వచ్చింది. పెట్టిందే గురకే గట్టిగా పెట్టింది, గుర్రు గుర్రని పెట్టింది, ట్రైనే పోతున్నట్టుగా సైరను మోగినట్టుగా నోరు తెరిసే పెట్టింది, చెవులకు చిల్లులు పెట్టింది, నన్ను నిద్రపోకుండా బాగా డిస్టర్బ్ చేసి అయ్యో తెల్లారిందాకా మేల్కొనున్నానే, నిద్రపోకుండా కూసనున్నానే, ఏమి గురకో పిచ్చి తెచ్చి నన్ను ఉల్టా సీదా చేసిందే. అలా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. వారి తండ్రి గారు మోహన్ గౌడ్ గారి చిన్నతనంలోనే ప్రేరణగా నిలిచారు. సమాజం గురించి ఆలోచించడం, న్యాయం కోసం పోరాటం చేయడం, సమస్యలకు ఎదురొడ్డి నిలబడడం కాలేజీ రోజుల నుంచే మోహన్ గౌడ్ గారికి అలవాటయ్యాయి. అగ్ని ప్రమాదాలు, తుఫాన్లు లాంటి విపత్తుల్లో చుట్టుపక్కల ఓళ్లకు రిక్షాలు తొక్కుంటూ వెళ్ళి ఆయన సరుకులు పంచేవారు. డిగ్రీ అయ్యాక యువతకు ఆదర్శంగా ఉండాలని పట్టభద్రుల పలహారశాల ప్రారంభించిన తండ్రి గారి అభీష్టం మేరకు ఆర్ఎంపీ డాక్టర్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన అనుకోకుండా సినీ రంగ ప్రవేశం చేసి 5 సినిమాలు తీశారు. కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా చేశారు. గత 12 సంవత్సరాలుగా ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కమిటీ మెంబర్గా చిన్న సినిమా నిర్మాతల సమస్యలపై గొంతు వినిపిస్తూ నిరాహార దీక్షలు చేస్తూ తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎదుటివారికి సేవ చేయడంలో ఉన్న తృప్తి మరెక్కడా ఉండదు అని బలంగా నమ్ముతున్న మోహన్ గౌడ్ గారికి ఈరోజు మహాత్ముడి జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ ప్రశంసా పురస్కారం అందించగలగడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం. గిఫ్ట్ ఫౌండేషన్, ఈఫిల్ లైఫ్ సొసైటీ. ఈ పురస్కారం నాలో బాధ్యతను మరింత పెంచిందని చెప్పాలి. ఇండస్ట్రీలో మహామహులైనటువంటి పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ గారు మా అన్నయ్య, తర్వాత సహృదయులు రేలంగి నరసింహారావు గారు, సునీల్ కుమార్ రెడ్డి గారు, చంద్రమహేష్ గారు, వీళ్ళ అందరి తర్వాత మా ప్రియమిత్రులు, శ్రేయోభిలాషులు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి గారి చేతుల మీదుగా నాకు ఈ సన్మానం జరగడం నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గిఫ్ట్ ఫౌండేషన్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సమాజానికి మనం ఎంత చేసినా అది తక్కువ అవుతుంది అని నమ్మే వ్యక్తుల్లో నేను ఒకరిని. నా జీవితాంతం సేవ చేసుకుంటూ నా జీవితాన్ని సేవకు అంకితం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్నో సేవలు అందిస్తున్న కారుణ్యమూర్తి, నటుడు, దర్శకుడు, మానవతావాది కాదంబరి కిరణ్ మహాత్ముడి జన్మదిన సందర్భంగా ఈయనకు మహాత్మా గాంధీ ప్రశంసా పురస్కారం అందించడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. గిఫ్ట్ ఫౌండేషన్ మరి ఈఫిల్ లైఫ్ సొసైటీ. కాదంబరి షూటింగ్లో ఉన్నాడండి, మైసూర్లో రాలేకపోయాడు. అయినప్పటికీ కూడా ఆయనకు మనస్ఫూర్తిగా మనం చప్పట్లతో ఒక్కసారిగా అభినందనలు తెలియజేద్దాం. ప్లీజ్ గివ్ హిమ్ ఏ బిగ్ క్లాప్. అందరికీ ఈఫిల్ లైఫ్ సొసైటీ తరఫున శ్రీ శివరాం గారు వారిని సత్కరిస్తారు. అలాగే నెక్స్ట్ ప్లీజ్ గివ్ హిమ్ ఏ బిగ్ క్లాప్ ప్లీజ్. వారిని మాట్లాడుతున్నా కోరుతున్నాను. మాట్లాడాను కానీ మళ్ళీ చెప్పాను, లైక్ మా తరఫు నుంచి ఏదైనా గిఫ్ట్ ఫౌండేషన్ తప్పక సహాయకరం ఉంటుందని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సొసైటీ ఈఫిల్ లైఫ్ సొసైటీ. Give him a big clap. Please give her a big clap, please. You lovely. నేను డాక్టర్ లక్ష్మి గారినండి. లక్ష్మీ పంచగవ్య ఆయుర్వేదిక్ క్లినిక్, ఫార్మసీ కూడా ఉంది మనకి. పెద్ద మంచి మన కాట్లేజ్ ఉప్పర్తవడానికి మెడిసిన్ కనిపెట్టి ఈ 25 ఇయర్స్గా అందరికీ కూడా చాలామందికి ఆపరేషన్ లేకుండా మేము కాట్లేజ్ అనేది ఉప్పర్చి చేస్తున్నాము. ఇప్పుడు చిన్న
లేడీస్ కానివ్వండి, బాయ్స్ కానివ్వండి, అందరికీ కూడా బ్యాక్ పెయిన్ కూడా ఆపరేషన్ లేకుండా కూడా మెడిసిన్ అందిస్తున్నాము. నేను ఎంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాను అని. ఓకే, సహకరించిన పెద్దలకి అందరికీ పాదాభివందనాలు. సో నేను వంశీ హోలిస్టిక్ వెల్నెస్ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా మేమంతా మందులు లేని వైద్యం గురించి ఎంకరేజ్ చేస్తాం సార్. సారీ, కొంతమంది డాక్టర్లు అది ఉంటే నన్ను క్షమించండి సార్. ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. కొంచెం స్పీడ్గా కొట్టండి సార్. సో ఈ క్లాప్స్ కొడటం వల్ల కూడా ఎంతో ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది సార్. ఎనర్జీ పాయింట్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. మేమేంటంటే మందు లేని వైద్యం గురించి ఇంచుమించుగా 200 ఫ్రీ క్యాంప్స్ అవి పెట్టాను సార్. సో ఏంటంటే మేము కూడా ఒక ఆర్గనైజేషన్ మోడ్ ఫౌండేషన్ అండ్ గ్లోబల్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ అనేవి చేస్తున్నాం. సో మన రాంబాబు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్తూ కొంచెం ముందుకెళ్లాలని కోరుకుంటూ భగవంతుడు అనుగ్రహంతో థ్యాంక్ యూ.